హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. ఇవాళ శుక్రవారం కావటంతో ఉదయం నుంచే వందల సంఖ్యలో ప్రజలు ప్రజాభవన్కి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో ఆర్జీలను పట్టుకొని నిల్చున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. అయితే ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తూ ఉండటంతో జనం అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. రైట్గా ప్రజాభవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు కూడా అర్జీలను చేత పట్టుకొని అక్కడ జనం అంతా కూడా అక్కడికి సమస్యలు పరిష్కారం కోసం చేరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్యక్రమంకి చలి అని కూడా చూడకుండా అక్కడ మొత్తం లైన్లో నిలబడ్డ పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాము. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ మమతా, ప్రస్తుతం చూడొచ్చు ప్రతి వారం లాగానే మంగళవారము మరియు శుక్రవారం అయితే ప్రజా దర్బార్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం అయితే ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో అన్ని జిల్లాల నుంచి వాళ్ళకున్న ప్రజా సమస్యలను వినతి పత్రాన్ని అయితే ఇక్కడ అర్జీ చేయడానికి అయితే ఎంతోమంది వేలాది మంది అయితే తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం 5:30, 6 గంటల నుంచి అయితే క్యూ లైన్స్, ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 8 గంటల నుంచి క్యూ లైన్ ఉండాలి అని, కానీ ఈ వచ్చే ప్రజలను బట్టి చూసేసి మాత్రం వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెంటనే పంపిస్తూ ఎక్కడ ఆపకుండా పోలీసులు కూడా అందరినీ పంపించుకుంటూ మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ అర్జీ ఇచ్చుకొని కూడా వాళ్ళకు విన్నపి పత్రాన్ని ఇచ్చుకొని, ఎందుకంటే ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్న విధంగా అక్కడికి వెళ్ళేసి చెకప్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళ, ఎందుకంటే లోపల కూడా ప్రజావాణి కార్యక్రమంలో మాత్రం ఇప్పటివరకు 24 టేబుల్స్ అరేంజ్ చేశారు. ఆ అధికారులు మాత్రం ప్రజలకు సంబంధించిన 24 టేబుల్స్లో కూడా వీళ్ళు ఇచ్చే విన్నపి పత్రాన్ని అయితే తీసుకొని తిరిగి వచ్చే విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి కొంతమంది అయితే వెళ్ళి వాళ్ళ విన్నపి పత్రాన్ని ఇచ్చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి అయితే మనం ప్రయత్నిద్దాము. అసలు వాళ్ళ దేని గురించి వచ్చారు ఏందనేసి అని చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ సమస్య ఏంటి? మాది నిజామాబాద్ జిల్లా అండి. మరి గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరకు రాలే, ప్రజాపాలన పెట్టలే, ప్రజా దర్బాన కూడా పెట్టలే. ఎన్నో సమస్యలతోటి మేము సతమతం అయ్యి 2 సంవత్సరాల క్రితం మేము ఇల్లు కట్టుకున్నామండి. ఆ ఇల్లు గురించి హౌస్ నెంబర్ అడగడానికి పోయాం మున్సిపాలిటీకి. పోతే అక్కడ ఆర్ఐ ఏమంటాడంటే, మీ పేపర్లు సరిగా లేవమ్మా, మీకు హౌస్ నెంబర్ రాదు అతను అనేసి వాపస్ చేయడం. దాదాపు ఒక 50 సార్లు పోయాను నేను మున్సిపల్ శాఖకి. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే లంచం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచం ఇస్తేనే పని చేస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏం పని, నీ పేపర్లో ఒక మిస్టేక్ ఉంది, చలో వెళ్ళిపో, అండర్లైన్ చేయాలా, మర్రగొట్టాలా. అంటే లంచం ఇస్తే కానీ మీకు ఆ ఇల్లు నెంబర్ ఇయ్యా అని చెప్పిన అధికారులు అంతేనా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నా భర్త ఇక్కడ ఉన్నాడు, విదేశాలలో ఉన్నాడు, అక్కడ అరెస్ట్ అయిండు. ఆ సమస్య మీద కూడా నేను చాలాసార్లు కవితమ్మకు లెటర్లు ఇచ్చాను, ఒక 10, 20, 30 సార్లు ఇచ్చా. ఆమె కూడా సరే ఓకే నమస్తే అనడం, చెత్త బుట్ల పడేయడం పేపర్లు, అదొకటి జరిగింది. ఈ ఇల్లు సమస్య అయితే బాగా ప్రాబ్లం అవుతుంది స్వామి గారు. ఎందుకంటే మాకు ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం. మా ఏరియాలో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, చాలా మంది లంచం ఇచ్చిండ్రు, చాలా మందికి నంబర్లు వచ్చినాయి. కానీ నేను గరీబ్ పరిస్థితి, నేను ఇయ్యలేని పరిస్థితి, నన్ను ఏడిపించడం, బాధ పెట్టడం, నీకు రాదంటే రాదంటున్నారు. మా అబ్బాయి ఏమో విదేశాలలో ఉన్నాడు. ఆ అబ్బాయికి ఏమో పాస్పోర్ట్ మీద హౌస్ నెంబర్ కావాలండి. ఆ పాస్పోర్ట్కి మరి హౌస్ నెంబర్ కావాలంటే ఏం చేయాలా అని అంటే, కొంత ఖర్చు అవుతుందండి, ఖర్చు పెట్టుకోవాలన్నారు. సరే అని నేను 10,000 రూపాయలు కొట్టా. ఎంత అవుతుందని అడిగా. 10,000 అవుతుందమ్మా. ఎవరికి ఇచ్చారు 10,000? ఏ అధికారికి ఇచ్చారు? ఆయన పేరేంటిది? అక్కడ సతీష్ అంటే అని ఉంటాడు. సతీష్ ఆర్ఐట, ఓన్లీ మన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన బిట్టుకు సంబంధించిన యజమాని. కంటేశ్వర్ కేసీఆర్ కాలనీ కవితమ్మ ఇంటి వెనుకనే ఉంటామండి మేము. అక్కడ వాళ్ళ అత్తగారు అక్కడే, ఆ అమ్మ ఇంటి వెనుకనే ఉంటాం. అక్కడనే రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది.
అయితే నేనన్నా నేను ఇచ్చుకునేంత ఇది లేదు, స్తోమత లేదు, నాది గరీబ్ పరిస్థితి. పిల్లలు పని చేస్తే కదా మా ఇల్లు గడుస్తుంది, మరి నేను లంచం ఎట్లు ఇవ్వాలా? మరి ఇప్పుడు నాకు హౌస్ నంబర్ ఇస్తారా? నా కొడుకు అటే చనిపోవాలా? మరి పాస్పోర్ట్లో ఎంట్రీ చేయాలి హౌస్ నంబర్, మరి ఆయన రెన్యువల్ చేసుకుంటా అంటున్నాడు. పిల్లాడికి ప్రాణభయం ఉన్నది, ఇప్పుడు హౌస్ నంబర్ ఉంటేనే కదా రెన్యువల్ అవుతుంది పాస్పోర్ట్ అని చెప్పేసి నేను ప్రాధాయపడి కాలు మొక్కుడు, తిరగడము, చేయడము చాలాసార్లు తిరిగాను సార్. తిరిగితే మధ్యలో ఒక క్యాండిడేట్ వచ్చాడు, టీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్, అతను బాజిరెడ్డికి సంబంధించిన క్యాండిడేట్. ఆ అబ్బాయి వచ్చి ఒక 20,000 ఇస్తే కదా మీకు హౌస్ నంబర్ వస్తుంది అంటాడు. అరే బాబు, మేము గరీబ్ పరిస్థితి, నేను అప్పులు చేసి పెళ్లి చేశాను, అమ్మాయికి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాను, నేను ఏడికెళ్ళి తేవాలా? నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి 2 చేతులు ఇరిగిపోయినాయి, లేదు అట్లయితే ఇయ్యరు అని అన్నారు. సరే అని చెప్పేసి ఫోన్పే, గూగుల్ పే కొట్టాలన్నారు. ఫోన్పే ఎంత కొట్టాలంటే 10,000 కొట్టండి అన్నాడు. 10,000 కొట్టాము. 10,000 కొట్టిన తర్వాత ఇక్కడ సార్ రాలేదు, మీరు వచ్చి డైరెక్ట్ కలిసి నన్ను అడుగుతున్నారు కదా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామ్మా అని చెప్పేసి మళ్ళీ 10,000 రూపాయలు రిటర్న్ ఇచ్చారండి. ఇచ్చేశారు. మరి ఇప్పటిదాకా నాకు హౌస్ నెంబర్ రాలేదు. మా గల్లీలో కూడా అందరూ కొత్తగా కట్టుకున్నారు. ఇచ్చేసామండి. సారు అన్ని అడిగాడు. ఆర్ఐ పేరు ఏంటి అంటే నరేందర్ అన్న. ఇంకొక ఆర్ఐ ఉంటాడు, ఏరియాకి సంబంధించి బిట్లు తిరుగుతాడంట, ఏరియా డివిజన్కి సంబంధించి. అయితే అతని పేరు సతీష్ కుమార్ అన్న. అయితే ఆ అబ్బాయి పేరు రాసుకున్నాడు. మళ్ళీ ఆర్ఐ సార్ పెద్దోడు సీనియర్, అతని పేరు రాసుకున్నాడు. అసలు సతాయించేది నన్ను నరేందర్ ఆర్ఐ సీనియర్. తను చాలా లంచాలు తీసుకుంటేనే హౌస్ నంబర్లు ఇయ్యాడు, అసలే ఇయ్యాడు. నాకు ఎన్నోసార్లు బాధ అనిపించి నేను మొన్న కూడా వచ్చానండి ఇక్కడికి. వస్తే ఈరోజు టైం అయిపోయిందమ్మా, మంగళవారము, నువ్వు శుక్రవారం రా అన్నారు. నేను నిజామాబాద్కి వెళ్ళొచ్చి అక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం మాకు. మా పని కావాలా సార్, మాకు హౌస్ నంబర్ రావాలి ఇప్పుడు. అమ్మ మీదేందమ్మా పద? మాది భూమి విషయం సార్. ల్యాండ్ మేము 2012లో ఒక 3 ఎకరాలు 29 గుంటలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల్ చిన్న కొత్తపల్లి పక్కల చిన్న గ్రామం యాపట్లలో 3 ఎకరాలు 29 గుంటలు స్థలం తీసుకున్నాం, వ్యవసాయ భూమి తీసుకున్నాం. అయితే 2012లో తీసుకున్న తర్వాత 2000 అప్పుడు మా సార్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినది. మేము కోంటైన దగ్గర తీసుకున్నాం. అతని నుంచి మా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ నుంచి నేను 2021లో నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత నాకు తెలియకుండానే మొన్న అక్టోబర్లో నాకు తెలియకుండానే వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యింది. అది ఎట్లయిందని మేము ఎంఆర్ఓని పోయి నిలదీస్తే అది నాకు తెలియదమ్మా, ఇది నాకు సంబంధం లేకుండా హస్బెండ్ పేరు ఉన్న ల్యాండ్ మీ హస్బెండ్ నీ పేరు మీదకి 2021లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నాకు తెలియకుండా ఎలాంటి నాకు సంబంధం లేకుండా, నా ఫింగర్ ప్రింట్ లేకుండా, నా సిగ్నేచర్ లేకుండా, నాకు ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అది వేరే వాళ్ళకి అది ఎట్లా రిజిస్ట్రేషన్. ఏ మండల ఆఫీసులో జరిగింది ఇది? పెద్ద కొత్త మండల్. ఆడిపోయి అడిగితే ఇది పెండింగ్లో ఉందని చెప్పినామా. అతడు నా పేరు మీద నుంచి చేసుకున్నవాడు అన్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టిండు, దొంగటి డాక్యుమెంట్స్ పెట్టిండు. అవి అన్నీ రాంగే ఉన్నాయి కదా సార్ అని ఎంఆర్ఓని అడిగినాం. అవునమ్మా, నీ ఫింగర్ ప్రింట్, నువ్వు నీ ఆధార్ కార్డు అవన్నీ కావాలి కదా. అవే అడిగినా సార్ నేను కూడా. అవి ఏవి లేకుండా ఎట్లా చేస్తా అంటే ఇవి మాకు తెలియదమ్మా, నాకు సంబంధమే లేదు అంటాడు ఎంఆర్ఓ నా అడిగితే అట్లా మళ్ళీ ఎట్లయితే సార్ ఎట్లా అంటే సీసీఎల్ అన్నా కలెక్టర్ ఆఫీసులో అన్నా అయ్యింటుంది అన్నాడు. అట్లా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఆయన ఏమన్నా ఫస్ట్ మమ్మల్ని విషయాలు పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ సీసీఎల్కి వెళ్ళినాం. ఆడిపోతే ఇవి చేసేది కలెక్టర్ ఎంఆర్ఓ ఒక ఇద్దరికే ఉంటుంది, వాళ్ళిద్దరికి ఇచ్చినవి ఇవి అని చెప్పారు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చినాం, ఎమ్మెల్యేని తీసుకెళ్ళినాం. అయితే హర్షవర్ధన్ రెడ్డిని తోలుకపోతే పోయి అడిగితే మీరు కోర్టు నుంచి ఒకటి నాకు నోటీస్ పంపించండి, ఆ నోటీసు తీసుకొచ్చి మేము మీది మీకు క్లియర్ చేస్తాం, ఇవన్నీ కరెక్టే ఉన్నాయి కదా, ఎట్లయిందో తెలియదు అనుకోకుండా అయి ఉంటుంది అని అన్నాడు. మళ్ళీ నోటీస్ తీసుకొని వెళ్ళిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకుంటలేడు సార్, అస్సలు పట్టించుకుంటలేడు. ఏం చేయాలో అర్థమవుతలేదు. అది ఇప్పుడు ఎట్లా అయిందో అర్థమవుతలేదు. సరే నీకు ఎంటర్ అయినాక వేరే వాళ్ళ మీదకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏం చేయాలో మాకు ఎక్కడ తోచని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చినాం సార్. చూడొచ్చు మీదే. స్వామి శరణం స్వామి, నా పేరు శ్రీనివాస్ స్వామి. నేను ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చిన స్వామి. నాది ఒక సమస్య ఉన్నది, భూ సమస్య. అసెంట్ ల్యాండ్ స్వామి, మా అమ్మగారికి ఇచ్చిన భూమి 4.5 ఎకరాల భూమి ఉన్నది స్వామి. 2007 నుంచి నేను కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసుకు దరఖాస్తులు పెడుతున్నా, ధరణిలో పెట్టినా, ప్రభుత్వం ఏ చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రజా దర్బార్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన స్వామి, ఇక్కడ పత్రం అందజేసిన. ఇప్పుడు మాకు పట్టా సర్టిఫికేట్ ఉన్నది, మేము కాస్తులో ఉన్నాము. గత 30 ఏళ్ళుగా నేనే కాసు చేస్తున్న స్వామి. అసెంట్ ల్యాండ్ గురించి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు స్వామి.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నేనేం కోరుతున్నానంటే, నా ఒక్కడి సమస్య కాదు స్వామి, ఇది అసైన్ ల్యాండ్ సమస్య. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఊళ్ళో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి స్వామి. దయదలిచి వేడుకుంటున్నా స్వామి, తెలంగాణ ప్రజలకు అందరికీ రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని కోరుతున్నాను స్వామి. నా ఒక్కని సమస్య కాదు స్వామి, యావత్ తెలంగాణ ప్రజల సమస్య. భూ సమస్యలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి స్వామి. అసలు అసైన్ ల్యాండ్ల గురించి ధరణి వచ్చిన తర్వాత ఎవరి సర్వే నెంబర్ ఎక్కడున్నదో తెలియట్లేదు. మేము 70 ఏళ్ళు ఇందిరమ్మ మా అమ్మగారికి ఇచ్చిన భూమి స్వామి, అది ఇప్పటి వరకు వెరిఫై చేయండి, మాకు న్యాయం చేయండి. నాది దిగ్వాల్ విలేజ్, కోహిర్ మండల్, సంగారెడ్డి జిల్లా స్వామి. నా అటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు స్వామి. బట్టి విక్రమార్క గారికి కూడా ఫోన్ చేశాను స్వామి. ఫోన్ చేసి ఆయన స్పందించిండ్రు, మీరు అప్లికేషన్ పెట్టండి. నిన్న కూడా మాట్లాడారు స్వామి నాతోని, మీరు రండి 7వ తారీఖు శబరిమల వెళ్తున్నారంటే మీరు అంతకన్నా ముందు వచ్చి ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టండి, ప్రత్యేకంగా మాకు గెలవండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పారండి. అందుకే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను స్వామి. నా ఒక్కరి సమస్య గురించి రాలేదు స్వామి, తెలంగాణ ప్రజలందరికీ అసైన్ ల్యాండ్ల గురించి న్యాయం జరగాలని కోరుతున్నాను స్వామి. నాకున్న బాధ చాలా మందికి ఉంది స్వామి. తెలంగాణలో రెవెన్యూ సమస్యలు పూర్తిగా కోరికలు నెరవేర్చాలని కోరుతున్నా స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. రైట్, మరో వ్యక్తి కూడా ఉన్నారు మనతో. చెప్పండి స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దేవరపల్లి విలేజ్. మాకు సీతమ్మ సాగర్లో కోల్పోయినటువంటి సర్వే నెంబర్లు విస్తీర్ణాన్ని తప్పులుగా సేకరించి 3 సంవత్సరాలుగా తిప్పించుకున్నారు. సరి చేయించుకోనికి 3 సంవత్సరాలు పట్టింది. అన్ని సరి అయిన తర్వాత బిల్స్ చేయని బిల్లు అయ్యి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయిన తర్వాత ఈ కార్పొరేషన్, జలసౌధ కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా గత ప్రభుత్వ పాలకులు కార్పొరేషన్ వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టారు. ఇట్లా ఈ సమస్య గురించి మన ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టి నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. మనం చూద్దాం, क्या है आपका, क्या प्रॉब्लम है? निज़ामाबाद से आए हम। हमारे को गवर्नमेंट पट्टे दी थी, धर्मपुर हिल्स गवर्नमेंट पट्टे दी सो है। हमारे को लैंड ग्रैबर आके घर में जुल्म कर रहे, लेडीज़ को मार रहे, घर के दीवारें तोड़ दे रहे। हम ऑलरेडी कलेक्टर को दिए, कमिश्नर को दिए, रेवेन्यू डिपार्टमेंट को दिए। अब यहाँ पे अब प्रजा दरबार को आए, हमको इंसाफ के वास्ते, हमको इंसाफ होना। दे दिए अभी, क्या बोले? अभी तो ले लिए। अभी हमको मीटिंग है जब, हाँ वो भी दे दिए। अभी फ़ोन करते बोले अभी। రైట్, చూడొచ్చు ప్రస్తుతానికి అయితే మనం ప్రజా దర్బార్లో అయితే దాదాపుగా ఎక్కువ శాతం అయితే ల్యాండ్లకు సంబంధించినవి కావచ్చు, భూ కబ్జా ఎక్కువ శాతం అయితే ఇలాంటి ఎక్కువ విన్నప పత్రాలు అయితే చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉన్న విధంగా చూసుకున్న ఇదే అంశంపై ఎందుకంటే ఎక్కువ మనము ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేకపోతే ఆ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ కారణాలు అయితే మనం ప్రజా దర్బార్కు చాలా ఎక్కువ వస్తున్నారు. కెమెరామ్యాన్ శ్యామ్తో రిపోర్టర్ క్రాంతి, BRK న్యూస్, హైదరాబాద్.